సతీ సుతుల పాలురా సంపాదించిన దేదిరా, సతీ సుతుల పాలురా కూడబెట్టిన దేదిరా, కూడబెట్టిన దేదిరా. కుటుంబము పాలురా బంగారం ఏదిరా, బతికిన వాళ్ళ పాలురా. నువ్వు ఎంత సొమ్ము సంపాదించావు, నీ భార్య నీ పిల్లలు పంచేసుకుంటాను రా కిందనే. అయ్యో నాన్నగారు చనిపోయి వెళ్ళిపోయారు, ఇప్పుడు ఆయనకి ఏవో దాన ధర్మాలు చేద్దాం, ఏవో దానాలు అంటారు, గోదానం అంటారు, భూదానం అంటారు, వస్త్రదానం అంటారు, స్వర్ణదానం అంటారు, ఛత్రదానం అంటారు, శాలిగ్రామదానం అంటారు, ఇన్నెన్నో దానాలు చెప్తాను రా పంతుళ్ళు. ఆలు అడిచేసుకోవడానికి ఈ దానాలు అన్నీనే మనకేంటి అని పెద్ద కోపరులు చెప్తాం అక్కడ. అందుచేత ఏ దానాలు వీళ్ళు చెయ్యరు, అక్కడ ఆడికి ఏవి అందవు పాపం. అందుకోసమే ఆ శాస్త్రం ఏం చెప్పిందంటే, బతికున్నప్పుడే సుఖంగా బతకడానికి కావలసిన ఫ్రిడ్జ్లు, టీవీలు, మంచాలు, ఇల్లులు, మరి భూములు ఎలాగైతే సంపాదించుకుంటానవో దేనికి, ఇక్కడ బాగా బతకడం కోసం, ఈ కింద సుఖంగా బతకడం కోసం, ఇక్కడ సుఖంగా బతకడం కోసం ఈ సంభారాలన్నీ ఎలాగైతే సంపాదించుకుంటానో ఆ పరంలో కూడా నువ్వు సుఖంగా ప్రయాణం చేయడానికి, నువ్వు సుఖంగా అక్కడ నీకు మర్యాదలు జరగడానికి కావలసిన సరుకు కూడా ఇప్పుడే సంపాదించుకోరా, బతికున్నప్పుడే సంపాదించుకోమని పెద్దలు చెప్తున్నారు. అదే గరుడ పురాణం అంతాను. దానికే ఈ ధర్మాలన్నీ కూడా, దానికే ఈ దానాలన్నీ కూడా. దారిలో మీకు ముందు ముందు వెళ్తుంటే మనకి మతులు పోతాయి, ఒళ్ళు కంపరం ఎక్కిపోద్ది. అయ్యి బాబు ఎలాంటి బాధలు ఉన్నాయా మీదని. అమ్మమ్మమ్మ ఇప్పుడే దానికి సంబంధించినటువంటి ఏ దానమో ఏ ధర్మం ఇక్కడే చేసుకో. ఆకలి బాధలే మొట్టమొదటిగా అసిపత్రి వనం అనేటువంటి ఒక వనం తగులుతుంది, పెద్ద అడవి. ఎలా ఉంటాయంటే ఆ ఆకులు తగిలితే చాలా అక్కడికి మొక్క ఎగిరిపోతుంటుంది. ఆకు ఎలా శరీరానికి అక్కడ తగిలితే అక్కడ మొక్కుతుంది. అంత ఖడ్గములు వంటి ఆకులు కలిగినటువంటి మహాదుర్గమైన దారిలో అసిపత్రి వనం అనేది మొట్టమొదటి తగులుతుంది. అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమిటో ఆ అడవిలోకి వెళ్ళి అక్కడే చక్కగా ఇక్కడ అన్నదానం చేసి ఉంటే, ఇప్పుడు మనం నెల నెల ఎందుకు కూడమంటున్నాం, ఓ నెల ఒక అనాథాశ్రమానికి ఇచ్చా, ఒకటో మాస అది ఆ నెల అయ్యేటప్పటికి ఓనమాసిక శ్రాద్ధమని నెలవగానే నెలపిండం పెట్టాలి. నెలకోసారి. మనం 10 రోజులకే దిక్కు లేదు, ఇంకా నెల రోజులు మనం పెడతానమా? నిజంగాను ఆలోచించండి. ఎవరిని పెట్టడం లేదు. నెలకోసారి పిండం పెట్టాలి. అది రెండో మాసం వెళ్ళేటప్పటికి ప్రేతాల పట్టణం అని ఓ పట్టణం తగులుతుంది. ఆ పట్టణంలో ఎవరు ఉంటారు తెలుసా? మనోలే ఉంటారు. మనోలేవులండి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి మనము శ్రాద్ధ కర్మలు చేయలేదనుకోండి, ఆ చేయలేని వాళ్ళందరూ ప్రేత జన్మలకి వెళ్ళిపోతారు. పాపం ప్రేత జన్మలు అంటారు. భూతాలు, ప్రేతాలు, ఈ మాటలు మనం వింటాం కదా. ప్రేతమై తిరగడము, భూతమై ఎవరినో ఆవరించడము,
ప్రేతమై ఏదో బాధలు పెట్టడం, ఇవన్నీ ఎవరి అనుకున్నారు? ఆ ప్రేతముల తాలూకవే. ఆ ప్రేతములు ఆ రెండో పట్టణంలో ఉంటాయి. ప్రేత జన్మలన్నీ అక్కడే ఉంటాయి. అవి పాపం ఎదురు చూస్తూ ఉంటాయి. ఆ ప్రేత జన్మలు వాటికి ఎలాగ విముక్తి జరుగుతుందంటే, ఈ కిందనున్న వాళ్ళు వాళ్ళకి చేయాల్సినటువంటి నారాయణ బలి, సాలగ్రామ దానము, ఇలా కొన్ని శ్రాద్ధ కర్మలు ఉన్నాయి. ఆ శ్రాద్ధ కర్మలు అందుకే ఇప్పుడు పుష్కరాలకు వెళ్ళోలు, మరి కుంభమేళాలకు వెళ్ళోలు, ఆ నదుల్లో ఆ పితృలకి ఎందుకు ఆ తర్పణాలు వదిలిస్తాండ్రు అక్కడ?